వెల్కమ్ టు థీమా రివ్యూస్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో సుహాస్ గారిది జానకి అయితే గనక అనే ఒక మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చింది బై. ఇక్కడ ట్రైలర్ అయితే చాలా చాలా మంచిగా ఉంది. మంచి హ్యాపీ లైఫ్, మంచి డ్యూటీ అండ్ స్టార్టింగ్లో మన వెన్నెల కిషోర్ గారితో పాటు కొన్ని కామెడీ డైలాగ్స్తో పాటు కూడా వస్తుంది. బాగుంది, మంచి ఫ్యామిలీ, మంచి లైఫ్, అందరూ కూడా బాగున్నారు. ఇక్కడ మనోడు ఒకటి వద్దంటాడు, ఏంటంటే పిల్లలు వద్దనేసరికి అంటాడు. అంతా కూడా బాగుంది. ప్రతి ఒక్కటి అలా నాన్న కూడా అయితే నేను అన్నట్టు కొంచెం కామెడీగానే బాగుంది పై. అండ్ వీళ్ళ లైఫ్ ఎంజాయ్ చేస్తారు, అంతా బాగుంది. వీళ్ళకి ఇష్టం వచ్చినవి కూడా తీసుకొస్తాడు, భార్యకి ఇష్టం నచ్చినవి కూడా తిని ఇంకా తీసుకొస్తాడు. అండ్ మర్చిపోయిన దీంట్లో మన అమృతం అప్పాజీ గారు ఉన్నారన్నమాట. అయితే అది డిఫరెంట్ స్టోరీ ఉంది. అండ్ టార్గెట్స్, జాబ్స్ అవి ఇట్లా ఇష్యూ అయితే నడుస్తుంది అనమాట. సుహాస్ గారిది స్ట్రగుల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటే పిల్లలు వద్దన్న సిచ్యువేషన్స్ కూడా నడుస్తున్నాయి అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ఇదే సిచ్యువేషన్స్లో మనకి నార్మల్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటుంది కదా, సో అది చూపించేస్తుంది ఐఎమ్ ప్రెగ్నెంట్ అనేసి. అయితే మనోడు అంటాడు ఎట్లా అయిపోయినాము, కాండమ్స్ యూజ్ చేసినాం కదా, ప్రెగ్నెంట్ ఎలా అయినాం అనే దాని మీద కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్ ఇది కరెక్టే అనేసి అయితే చూపిస్తాడు. సో ఆ ట్విస్ట్ కోర్టు దాకా పోతుంది. ఇక్కడ మన రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు అన్నమాట జడ్జి లాగా. సో ఇక్కడ కొంచెం నవ్వు సీన్స్ లాగా అనిపించింది. సో కొంచెం అయితే ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తుంది బై. జానకి అయితే కనుక అనేసి అయితే టైటిల్ అప్పుడే పడిపోతుంది 1 minute 51 secondsకి అయితే. నాకు బాగా అనిపించింది. అండ్ ఆ ఇష్యూ కొంచెం సీరియస్గా అయిపోయింది బై. సో ఏంది కథ, ఏంది ఎట్లా అవుతుంది అనేసి అయితే దాని మీదనే మూవీ అనమాట. సాల్వ్ అయిందా లేదా, మిస్టేకా లేకపోతే ఏందనేసి అయితే బై మనకి మూవీ థియేటర్లో చూసినాక అప్డేట్ చేస్తారు. మూవీ ఎప్పుడన్నా అంటే మన వాళ్ళు అప్పుడే మెన్షన్ చేశారు. మూవీ ఒక 2 minute 2 secondsకి September 7th రోజున మూవీ రిలీజ్ అవుతుంది అనేసి అయితే అంటారు. సో September 7th అంటే బై మనకు అంతా తెలిసిందే వినాయక చవితి రోజు మూవీ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో దీనికి సంబంధించి కుదిరితే గిట్లా ట్రై చేస్తాను. మ్యాక్సిమం అయితే కష్టమే, ట్రై చేస్తాను. 50-50 ఛాన్సెస్ అనమాట బై పబ్లిక్ టాక్ అయితే దీనికి తీసుకురానికే. అండ్ నాకైతే పర్లేదు బై, డిఫరెంట్ కాన్సెప్ట్తో పాటు వచ్చింది అనుకోవచ్చు. అండ్ మీరేమనుకుంటారు ట్రైలర్ గురించి, నా రివ్యూ, నా ఒపీనియన్ గురించి కింద కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.